ఎట్ ద సేమ్ టైం మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక పక్క ఆర్టీసీ సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తాన్న 2,500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిటకథలు చెప్పింది. ప్రజల వ్యతలు ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయినరా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, నాకైతే అర్థమవుతుంది.